హలో, వెల్కమ్ టు బ్యూటిఫుల్ థింగ్స్ బై జియో. నేను మీ జ్యోతినండి. ఎన్ని డేస్ అయిందో ఈ వర్డ్ చెప్పి నేను చాలా అంటే చాలా మిస్ అయ్యానండి వీడియోస్ని, మిమ్మల్ని కూడా. ఈరోజైతే నేను ఎలాగైనా వ్లాగ్ చేసేసి షేర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు సండే వ్లాగ్ అండి. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు మీతో షేర్ చేసుకుందామని ఫీల్ అయ్యాను. చూసారా, ఇక్కడ ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అయితే ఫిష్ అండి. ఫిష్ని నీట్గా కడిగేసుకుంటున్నాను. దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైస్ని కడిగి పెట్టేశాను. ఫిష్ అనేది మనకి స్మెల్ రాకోకుండా ఉండాలి అని అంటే మన రైస్ని కడుగుతాం కదా, ఆ వాటర్తో కనుక 2 times ఫిష్ని వాష్ చేస్తే అసలు మనకి స్మెల్ అనేది రాదండి. ఈ టిప్ని ఎవరైనా పాటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక పసుపు వేసి సాల్ట్ వేసి ఉప్పు వేసి కడగడం చాలా కష్టం అనిపిస్తుంది. మళ్ళీ అది కాక చేతులకి కూడా అవి ముళ్ళు అనేవి బాగా గుచ్చుకుపోతాయి. కాబట్టి ఈ టిప్ అనేది మీకు సూపర్ అంటే సూపర్గా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే దానికి మొత్తం నీట్గా 2 times ప్లెయిన్ వాటర్తో వాష్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ని కడిగి పెట్టిన వాటర్ని 2 times కడిగితే ఇంకా అస్సలు స్మెల్లే ఉండదు. మీరు కావాలంటే పీస్ని ఒకసారి స్మెల్ చేసి చూడండి, అస్సలు స్మెల్ ఉండదు. చూసారా, ఇక్కడైతే నీట్గా కడిగేసుకుంటున్నాను. ఏంటోనండి, వీడియోస్ చేయాలంటే మోటివేషన్ రావట్లేదు. అది కాక పిల్లలతో కుదరక అస్సలు చేయడం లేదు. కానీ ఎలాగైనా ఇంకా స్టార్ట్ చేసి ఇంకా డౌన్ అవ్వకూడదు అని ఫీల్ అయిపోయి నేను కంపల్సరీ ఇంకా చేయాలని ఫిక్స్ అయిపోయింది నా మైండ్లో. అలాగే మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబర్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నన్ను పుష్ చేస్తుంటే నాకు కూడా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. జస్ట్ ఒక లైక్ కొట్టండి. ఆ వీడియోస్ అనేవి యూట్యూబ్ ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇక్కడ చక్కగా రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేశాను కడిగేసి. అలాగే ఇంకా ఫిష్ కూడా రెడీ అయింది. ఇంకా దీనికి మసాలాకి ప్రిపేర్ చేస్తున్నా. తెలిసిందే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో నేను వచ్చేసి అల్లం అలాగే వెల్లుల్లి, దాల్చిన చెక్క, చిన్న ఇలాచి ఒకటి, జీలకర్ర వేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇక్కడైతే నేను ముక్కల్ని సపరేట్ చేశానండి. అంటే ఫ్రైకి కొంచెం తీసేసి కొంచెం కర్రీకి చేద్దామని. ఫ్రైకి ఎలా అయితే ముక్కలు కంఫర్టబుల్గా ఉంటాయో అవి తీసుకున్నాను. ఇంకా చూసారా, అల్లం పేస్ట్ అనేది మనం ఒక 2 tablespoons వేసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం ఎక్కువే పడుతుంది, పీసెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి. జస్ట్ కర్రీకి అయితే మాత్రం కొంచెమే తీసాను, ఎక్కువైతే ఫ్రైకే తీసాను. ఎందుకంటే పిల్లలు కర్రీలో అవి తినరు. ఇందులో అయితే పొట్ట ముక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం మెత్తగా ఉంటాయి. పిల్లలు ఎవరైనా ఈజీగా తినేయచ్చు. అందులో ముళ్ళు కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్, సాల్ట్, అలాగే కారం, ఇంకొచ్చేసి పసుపు, ఇంకా చిన్న లెమన్ కూడా వేసుకోవాలండి. లెమను అలాగే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి డీప్ ఫ్రైకి బాగా కొంచెం కలర్ఫుల్గా కనపడాలంటే కొంచెం వాడాల్సిందే, తప్పదు. ఇక్కడైతే చూసారా, హాఫ్ లెమన్ వేస్తున్నానండి. హాఫ్ లెమన్ సరిపోతుంది. మనకి ఏమి చేదేమి రాదు. కొంచెం అది జ్యూస్ ఉందనగానే లెమన్ని పక్కన పడేయాలి. మరీ ఎక్కువగా మొత్తం కూడా వాడకూడదు. చూసారా, ఇక్కడైతే ఫిష్కి చక్కగా పట్టించాలి. అంటే మనం వేసిన సాల్ట్, కారం అవన్నీ కూడా ఫిష్ని స్మూత్గా హ్యాండిల్ చేసేలాగా చేయాలి. మళ్ళీ ఎక్కువ హార్డ్గా చేయకండి, మీ చేతులు అనేవి కోసుకుపోతాయి. ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా. ఇంకేంటండి, ఈరోజు సండే మీరేమేమి చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. ఏమేమి రెసిపీస్ టేస్ట్ చేశారో కూడా. ఆల్మోస్ట్ అందరూ ఈరోజు సండే కాబట్టి నాన్ వెజే ఉంటుంది. ఎనీవే, ఈరోజు ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి క్రిస్టియన్స్ అందరికి కూడా ఇంకా అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. చూసారా, ఇక్కడ వచ్చేసి ఇంకా చేపలకి చక్కగా మసాలా అంతా పట్టించేసాను. మనం కార్న్ఫ్లోర్ కూడా దీంట్లో వేస్తామండి, కాకపోతే అది ముందుగానే అన్నీ కలిపేసి చేయకూడదు. ఫస్ట్ అయితే మనం వేయాల్సిన ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ మాత్రం బాగా పట్టించేసి జస్ట్ ఒక కోటింగ్కి మాత్రమే కార్న్ఫ్లోర్ అనేది వేయాలి.
ఫస్టే వేస్తే అదంతా మన మసాలా కూడా కార్న్ఫ్లోర్కి పట్టేసి ఉండలు కట్టేసి మనకి అనేది టేస్ట్ అంత బాగుండదు, ముక్కకి కూడా సాల్ట్ అనేది పట్టదు. కాబట్టి మనం ఫస్టే ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టించేసుకున్న తర్వాత లాస్ట్లో కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక నేనైతే ముందే ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ పీసెస్ అన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 days అయినా కానీ మనం చక్కగా ఎప్పటికప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కార్న్ఫ్లోర్ అనేది మాత్రం అది మీ ఇష్టం అండి. మీరు ఎక్కువగా పైన లేయర్ కోటింగ్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. మ్యాక్సిమం లైట్గా టచ్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కాకపోతే ప్రతి పీస్కి కూడా అంటాలి కాబట్టి మీరు కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒక్కసారి వేయొద్దు, మీకు అర్థమైపోద్ది. ఒక 4-5 tables కన్నా ఎక్కువ ఏం పట్టదు. మ్యాక్స్ నేను కూడా అంతే వేసాను. కాకపోతే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ ముళ్ళులు అనేవి బాగా గుచ్చుకుపోతాయి, తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు. అందుకని స్లోగా నిదానంగా చేయండి. చూసుకొని కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఓకే ఇంత సరిపోతుంది, మరీ హెవీగా వేస్తే దానిపైన స్కిన్ అనేది మందంగా ఉండి మన లోపల ముక్క అనేది ఫ్రై అవ్వదు. కాబట్టి చాలా థిన్ లేయర్ వేసుకోండి. చూసారా, ఇక్కడైతే నేను ఇంకా దాన్ని చాలా అంటే చాలా స్లోగా కలుపుతున్నానండి. మళ్ళీ అది గుచ్చుకుపోతే మాత్రం నాకే కదా బాధ. మళ్ళీ గిన్నెలు కడుక్కునేటప్పుడు మండిపోతుంటుంది, ఏదన్నా మనం రైస్ తినేటప్పుడు కర్రీ అంటినా కానీ మండిపోతుందండి. అసలు ఆ పెయిన్ భరించడం చాలా కష్టం. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇది నాకు తెలిసింది. అందుకే లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగానే చేయాలని ఫిక్స్ అయిపోయా. ఫాస్ట్గా చేసి చేతులు కోసుకోబోయే ఎందుకు. చూసారా, ఇక్కడైతే మాత్రం ఫిష్ అనుకుంటుంది, ఎందుకే బాబు నన్ను చంపేస్తున్నావు, తొందరగా కానిచ్చు, అయిపోయింది కదా, ఆల్రెడీ చచ్చిపోయిందిలే, కాకపోతే జస్ట్ జోక్. ఇలా నీట్గా కలిపేసుకోవాలండి. నేనైతే ఎప్పుడు ఫిష్ తెచ్చినా కానీ మన కర్రీకి మాత్రం ఒక 4-5 pieces మాత్రమే తీస్తా. అంటే తల తోక ఉంటాయి కదా అలాంటివి, లేదా మిడిల్లో కొంచెం ఏదైనా చిన్నగా ఉన్న పీస్ మాత్రమే తీస్తా. మ్యాక్సిమం చాలా వరకు అయితే ఫ్రైకే ప్రిఫర్ చేస్తా. పిల్లలు తినరు కదా, ఇదైతే వాళ్ళు తింటారు. మనకు కూడా 2 days వాడుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు. దాని గురించి మీరైతే సేమ్ ఇదే ప్రాసెస్ని ట్రై చేయండి. మీరు అసలు బయట ఫిష్ ఫ్రై అనేది కొనరు, ఇంట్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. టేస్ట్ పరంగా అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేసి కంపల్సరీ ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసినా నేను సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తానండి. చూసారా, ఇక్కడైతే ముక్కలన్నిటికీ కూడా చాలా అంటే చాలా నీట్గా పట్టేసింది. ఇంకా కార్న్ఫ్లోర్ కూడా చూసారా, మీకు మరీ ఎక్కువ థిన్క్గా లేదు, లేయర్ చాలా థిన్గా ఉంది. మీకు పీస్ అనేది లోపల స్కిన్ కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తుంది. అలా మనం ఒక్కొక్క పీస్ అంతా కూడా బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. డీప్లో అవసరం లేదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా మనం ఇంట్లో లేనప్పుడు సాటర్డే మనం కలిపేసి వెళ్ళినా కానీ సండే రోజున వాళ్ళు ప్రశాంతంగా అది ఫ్రై చేసుకొని తినేస్తారు. ఏ రసమో పప్పు తెచ్చుకొని కాంబినేషన్ తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మీరైతే కంపల్సరీ ఒక్కసారి నా కోసం సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి నిజంగా మీరు ఇలాగే ట్రై చేస్తారు, చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఇంకా పీసెస్ అన్నీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నా, ఎందుకంటే గుచ్చుకుపోద్దేమనే భయం. అది కలుపుతున్నంతసేపు నా మైండ్లో అదే థాట్ వస్తుంది, గుచ్చుకుంటుందేమో అని. ఎందుకంటే ఆ వర్డ్ నేను మర్చిపోతే కంపల్సరీ త్వరగా అవ్వాలి, టైం అవుతుంది, మళ్ళీ పిల్లలకి వేరే పనులు కూడా ఉన్నాయి అని ఫిక్స్ అయిపోయి గుచ్చేసుకుంటా. అందుకనే ఇంత స్లోగా చేస్తున్నా. చూసారా, ఫైనలీ నీట్గా అయిపోయింది. నేను ఎక్కువ కార్న్ఫ్లోర్ వేయలేదు, దానికి ఏంటంటే మీకే అర్థమవుతుంది. బౌల్కి చూసారా, ఎక్కడా కూడా కొంచెం కూడా మిగలలేదు. అంటే అంత తక్కువ క్వాంటిటీ అంత నీట్గా పీసెస్కి అనేది పట్టేసిందని అర్థమవుతుంది. చూసారా, ఇంకెక్కడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అలాగా బాక్స్
2 days 3 days కూడా ఉంటుందండి, ఏం అవ్వదు. మీరు అసలు ఏమి పాడవుతుంది అన్న థాట్ అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రై చేసుకోవచ్చు. మా బుడ్డోళ్ళు అయితే లోపల ఏం చేస్తున్నారో తెలియదు. వచ్చేసింది మాటల్లోనే మేడం గారు. ఏంటమ్మా అంటే ఇడ్లీ తినేసావా అంటే ఏదో చెప్తుంది సంథింగ్ అక్కడ, తిన్నా లేదా తింటున్నా అని. ఇంక ఇక్కడ అదే బౌల్లో చెప్పాను కదా కర్రీకి తీసానండి, ఒక 5-6 4 ఉంటుంది పీసులు, 4-5 ఉంటాయి. ఇంకా సేమ్ అవి ఏం చేస్తున్నా, ఉప్పు కారం పసుపు ఈ 3 సరిపోతుంది. ఈ 3 వేసేసి మనం ముక్కకి బాగా పట్టించేసి మనం కర్రీ చేసేటప్పుడు పులుసులో వేసుకోవచ్చు. అలా పెట్టేసి ఉంచితే మనకి ముక్క అనేది చప్పగా వండుకోకుండా ఉప్పగా ఉంటుంది, బాగుంటుంది పులుసులో. కొంతమంది కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్లోనే ఇవి వేసి మగ్గనిస్తారు కదా, అలా అవసరం ఉండదు. ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ముక్క టేస్ట్లెస్గా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం బాగా పట్టేసి ఉంటుంది కాబట్టి మనం ముక్క చప్పగా ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా సండే రోజే మేము వెజిటేబుల్స్ కూడా అన్నీ తెచ్చేసుకుంటామండి, వీక్కి సరిపడా. మా పాప ఇందాక ఎందుకు వచ్చిందంటే డాడీ స్వీట్ కార్న్ తెచ్చాడా అని అడగడానికి వచ్చింది. నేను చూడలే, బయట పెట్టలేదు. మిగతా ఫ్రూట్స్ అన్నీ బయట పెట్టాడు కానీ స్వీట్ కార్న్ పెట్టలే. స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. అది వచ్చింది చూడండి, వావ్ మమ్మీ అంటుంది. అక్కడ వాయిస్ కట్ చేసేసాను, నాయిస్ వస్తుందని. అంటే పిల్లలు టీవీ చూస్తున్నారు. వావ్ మమ్మీ నా కోసం తెచ్చాడా డాడీ అని అడుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా, ఇంకా ఎన్ని ఉన్నాయా అని ఎత్తుకుతుంది. జస్ట్ ఒక 3 తీసుకొచ్చాడండి అంతే. అవి ఒక 3 days వస్తాయి ఆమెకి. డైలీ ఒక స్వీట్ కార్న్ అనేది ఆమె స్కూల్ నుంచి వచ్చేసరికి బాయిల్ చేసి ఉంచుతాను, చక్కగా తినేస్తుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువగా అయితే మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఏదో ఒక టైంలో ఫ్రూట్స్ తినడానికి ప్రిఫర్ చేయండి. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటామండి, కానీ మన ఆరోగ్యం అయితే మనకి కావాలని అనుకుంటే వీటి మీద మాత్రం స్పెండ్ చేయాలి మన మనీ అనేది కంపల్సరీ. పిల్లలు ఉన్న దగ్గర కూడా కంపల్సరీగా ఫ్రూట్స్ అనేవి వాడాలండి, ఎందుకంటే వాళ్ళు అన్నీ తినరు కదా. అప్పుడప్పుడు కొంచెం స్వీట్గా ఇవి ఇస్తే మనకి పపాయ, స్వీట్ కార్న్, వాటర్ మిలాను ఇలాంటివి చాలా హెల్త్కి మంచిది. ఏదో రకంగా అలవాటు చేయాలి. మా పిల్లలైతే తినేస్తుందండి, బాబు అంతగా తినడు, పాప అయితే మాత్రం తినేస్తుంది. ఆడు చిన్నోడు కదా, ఇంకా ఆడికి అంత అలవాటు లేదు. మనం ప్యూరీ లాగా చేసి పెడితే మాత్రం ఓకే, జస్ట్ అలా అన్నట్టు తింటాడు. ఇక ఆమె కౌంట్ చేసుకుంటుంది స్వీట్ కార్న్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి మమ్మీ ఎక్కడ పెట్టావు అని. ఇక్కడే ఉన్నాయమ్మా నేను పెట్టేస్తాను నువ్వు వెళ్ళంటే ఓకే బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. చెప్తుంది ఇది వాటర్ మిలాను, ఇది పప్పాయ, ఇది ఏంటని. అలా కట్ చేయాలంట, డన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. చూసారండి, సండే అనుకుంటాం కానీ ఎంత పని ఉంటుందంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్, అలాగే వీళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి వంట చేసి వెజిటేబుల్స్ కూడా ఆ రోజే మనం అన్నీ సర్దుకోవాలి. చాలా అంటే చాలా పని ఉంటుందండి. చూడడానికి ఏమంటారు, ఏముంది ఇంట్లోనే కదా ఏం పని ఉంటుంది అనుకుంటారు, కానీ సండే కూడా మనకి పని అనేది ఉంటూనే ఉంటుందండి లేడీస్కి ఎక్కడైనా. అది 2 చిన్న పిల్లలు ఉన్న దగ్గర అయితే అబ్బబ్బా ఇక చెప్పనవసరంలా. నాలాంటి పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది. ఇల్లు అయితే మాత్రం మా వాళ్ళు కొంచెం నీట్గానే ఉంచుతారండి, ఎందుకంటే ఏం పడేసినా వెంటనే వాళ్ళ వెనకాల వెళ్ళి నేను రోబోలాగా అవి పెట్టేసుకుంటా కాబట్టి దాని విషయంలో ఆలోచించే పని లేదు. ఇక్కడైతే బట్టలు ఉండిపోయినాయండి, అవి పొద్దున్నే నైట్ నేను వేసాను, మార్నింగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టా. ఇంకా మధ్యాహ్నం నుంచి మడత పెట్టచ్చని. ఇక ఆమె ఇడ్లీ తినేసింది కదా, బాబుకైతే ఇడ్లీ తీసుకొచ్చా, ఆడికి నేనే తినిపించాలండి. జస్ట్ ఇంకా పాలు ఇడ్లీ కలిపి తీసుకొచ్చాను. వాడికి మరి చట్నీ ఆటతో అంటే చాలా లేట్గా తింటాడు, అప్పటికే లేట్ అయిపోయింది. చూసారా, ఇంకా అక్కడ బాబుకి ఇడ్లీ తినిపించేసాను, అదైతే వీడియో తీయలేదు. ఇంకా పాప అయితే స్నానం చేసేసి వచ్చేసింది, నేనే చేయించాను, అవేం చెయ్యదు. ఇంకా అక్కడైతే కెమెరాకి వెళ్ళి చూస్తుంది, మమ్మీ ఏంటి మమ్మీ వీడియో తీస్తున్నావా అంటుంది. నువ్వేం కనపడవులేవే అని చెప్పా. అయితే ఓకే బట్టలు వేసే త్వరగా అంటుంది. ఆమెకి చాలా అంటే చాలా కెమెరా పిచ్చండి, కానీ కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది సోషల్ వాటిలలో.
నేను చూసారా అక్కడైతే కనపడుతుంది మమ్మీ కెమెరాలో నేను అని అంటుంది. కనపడుతుందా మమ్మీ, ఏమవుతుంది కనపడితే అని అంటే నేను డ్రెస్ వేసుకుంటున్నా అని అంటుంది. చాలా క్యూట్గా మాట్లాడుతుందండి. మీకు కామెంట్ చెయ్యండి. మా పాప మాటలు కావాలంటే నేను కంపల్సరీ ఒకరోజు రికార్డ్ చేస్తాను. ఇంకా బాబుకి స్నానం చేయించాలి, అలాగే నేను టిఫిన్ చేయాలండి. అప్పటికే టైం చాలా అయిపోయింది, అంటే 11 అయిపోయింది. ఆడ తినేసరికి 11 అయింది. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఆమె గారికి బాతింగ్ చేయించేసాను. ఎందుకంటే తన పని అయిపోయింది అనుకో, ఇక నేను ఫ్రీ అవ్వచ్చు. కొంచెం నేను తినేసి వాడికి స్నానం అనేది ఇప్పుడే చేయించను. పడుకోబెట్టే ముందు స్నానం చేయించేసి పౌడర్ కొట్టి ప్రశాంతంగా పడుకోబెడతా. ఎందుకంటే నేను ఇప్పుడే వాడికి ఈమెతో పాటు స్నానం చేస్తే చెమటలు పట్టేసి చిరాగ్గా ఉండి ఏడుస్తూ నిద్రపోడు. అదే తను పడుకునే ఒక 2 మినిట్స్ ముందు నేను స్నానం చేస్తే హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్గా పడుకుని పోతాడు. ఇంకా వాడికి ఎలాంటి చిరాకు ఉండదు. ఏసీ వేసినా కానీ డోర్ వేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటుందండి. అందుకని నేను పొద్దున కూడా స్నానం చేయించి వేయను, వాళ్ళు పడుకునేటప్పుడే వేస్తా. ఇక్కడ చెప్తుంది కబుర్లు, నాకు ఆ కలర్ పెట్టు, ఈ కలర్ పెట్టు, అన్నీ ఆమెకి నచ్చినయే పెట్టాలి, స్టిక్కర్ కూడా. చూసారా ఇక్కడైతే నేను కెమెరా సెట్ చేస్తున్నానండి. మా పాప దగ్గరికి తీసుకెళ్తున్నా. హాయ్ చెప్పంట, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. అంతేలే, చిన్నప్పటి నుంచి ట్రైన్ అవుతుందిలే పాప కూడా. హాయ్ చెప్తుంది, డ్రెస్ చూపిస్తుంది తిరిగి. నువ్వేం కొత్త డ్రెస్ వేసుకోలేదు మమ్మీ అంటే, డ్రెస్సే కదా అంటుంది. మా బాబుని హాయ్ చెప్పురా అంటే నవ్వుతున్నాడు, జస్ట్ స్మైల్తో హాయ్ చెప్తాడు అంతే. ఇక వచ్చేసి నేను కిచెన్లోకి వచ్చేసానండి. ఇక్కడ బాగా ఆకలిస్తుంది, కానీ కర్రీ కూడా పెట్టేసి తర్వాత తినేద్దాంలే అనుకొని ఫస్ట్ కర్రీ పొయ్యి మీద వేసేస్తే అయిపోతుంది కదా. చేపల పులుసు, దీనికోసం నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అందులో వేసి హీట్ చేసేసి చాలా సింపుల్గా చేస్తానండి. జస్ట్ మీరు నమ్మరు, 5 మినిట్స్లో కర్రీ మొత్తం ప్రిపేర్ చేపించేస్తా. జస్ట్ ఇంకా తర్వాత అది ఉడకడమే సరిపోతుంది. దాన్ని ఇంకా మనం పట్టించుకున్న పని లేదు కదా, సిమ్లో పెట్టేసి వెళ్ళిపోవడమే. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా ఉంటుంది. నేను చూపించే కర్రీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడైతే ఆయిల్ అనేది ఇంకా హీట్ అయిపోయే వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఫస్టే అల్లం పేస్ట్ అవి ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా, అందులో ఒక ఆనియన్ మాత్రం అది మిస్ అయింది, చూపించలే క్లిప్. ఆనియన్ ఒకటి పీల్ చేసేసి పీసెస్ కట్ చేసి మిక్సీ వేసాను. అది కూడా ఎందుకంటే ముక్కలు బాగోదు, ఆనియన్ కూడా మనం మిక్సీ పడితేనే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అనేది కట్ చేయకుండా జస్ట్ ఘాట్లు పెట్టేసి వేస్తే పులుసులో అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోకి ఇంకా కరివేపాకు, ఇంక ఈ పేస్ట్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాతనే ఏదైనా ఫస్ట్ అయితే చూసారా ఇక్కడ చక్కగా అవుతుంది. దీనికి మనం ఏంటంటే సాల్ట్ అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా బ్రౌనిష్గా అవుతుందండి. ఆనియన్ పేస్ట్ కూడా అంతే తొందరగా బ్రౌన్ కలర్ వస్తుంది. మనకి టేస్ట్ వైజ్గా కూడా మనకి సాల్టీగా బాగుంటుంది, చప్పగా అలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేసే ఏ కర్రీ అయినా కానీ కొంచెం సాల్ట్ పసుపు వేయండి, త్వరగా ఇదవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసానండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చేపల పులుసులోకి లవంగాలు ఒకటి, అలాగే బిర్యానీ ఆకు. మీరు విడిగా అయినా లవంగాలు వేసుకోవచ్చు, లేదా అల్లం పేస్ట్లో అయినా వేసేసుకోవచ్చు. నేను అల్లం పేస్ట్లోనే వేసానండి, మళ్ళీ సపరేట్ వేయలేదు ఇందులో, అందుకని ఒక బిర్యానీ ఆకు మాత్రం వేసాను. ఇదంతా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, చూసారా మ్యాక్స్ దగ్గరకు వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం సాల్ట్ మన కర్రీకి సరిపడా వరకు సాల్ట్ కారం వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కారం అనేది మగ్గితేనే మనకి పచ్చి వాసన లేకోకుండా ఉంటుందండి. ఎవరైనా కానీ ఒకసారి
రూమ్లో ఉండే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గా. మీ మదర్ని కంపల్సరీ మీరు గుర్తు చేసుకుంటారా, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడైతే చక్కగా ఇంకా కారం కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఉంది, పచ్చివాసన ఏమీ ఉండదు. మనకి కర్రీ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పీసెస్కి పట్టించేసి ఉంచాం కదా. అలాగే దీనికి సరిపడా చింతపండు కూడా నేను ముందుగానే నానబెట్టేసి ఉంచాను, దాన్ని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇందులో వచ్చేసి మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కర్రీకి సరిపడా వాటర్ అంతా కూడా మీరు అంటే చిక్కగానా మరీ చిక్కగానా కొంచెం పల్చగా ఉంటుంది కదా మీ టేస్ట్ వైజ్గా. మరీ పల్చగా వాటరీగా కూడా బాగుంటుందండి. జస్ట్ ఒక మీడియం వైజ్గా వేసుకోవాలి వాటరు. హాఫ్ వేసుకున్నాం కదా, మనం పీసెస్ యాడ్ చేసినప్పుడు ఆ పులుసు అనేది ఇంకొంచెం పైకి వస్తుంది కాబట్టి ఆ ప్యాన్కి సరిపోతుంది అంతవరకు కన్సిస్టెన్సీ. చూసారు, ఇప్పుడు ఇదంతా అయితే మనం లిడ్ పెట్టేసుకొని చక్కగా మరిగిపోవాలండి, బాయిల్ అవ్వాలి. ఇలా అవుతున్నప్పుడు మనం ఆ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అప్పటి వరకు కూడా మనం చింతపండు జ్యూస్ వేసిన తర్వాత మనం అనేది ఎక్కువసేపు గరిటె పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే అది టేస్ట్ అనేది వేరేలా అవుతుంది. అలా వేసి జస్ట్ మూత పెట్టి వదిలేయాలి. తర్వాతకి ఆ పీసెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా కొత్తిమీర కూడా ఇక్కడ వేసాను. చాలామంది ఏంటంటే లాస్ట్లో వేస్తారు, అప్పుడు వేస్తే చేపల పులుసులో అంత ఫ్లేవర్ అనేది రాదు. మీరు ఎప్పుడైనా పీసెస్ వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. అలాగే నేను కరివేపాకు కొంచెం ఉంటే అది కూడా వేసి పెట్టేశాను, ఇంకా అది మరిగిపోతుంది. ఈ లోపు వచ్చేసి నేను దోశ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక ప్లెయిన్ దోశ, ఒక ఎగ్ దోశ వేసుకున్నా ఈరోజు. చట్నీ అయితే ఏం లేదులే, కానీ జస్ట్ ఇంట్లో చికెన్ పిక్కిల్ ఒకటి ఉంది, దాని గ్రేవీ వేసుకొని తినేద్దామని ఫిక్స్ అయ్యా. బాబుకి పాపకి ఇడ్లీ తీసుకొచ్చారు కదా, అందులో చట్నీ ఉంది, కానీ అప్పటికి 11 అయిపోయింది. తెలిసిందే కదా, బయట తెచ్చిన చట్నీలు ఏంటంటే ఒక 1 అవర్ 1.5 అవర్ గడిచిన తర్వాతకి బాగుండవు, పాడైపోతాయి. ఎందుకంటే మరి వాళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు కదా, ఎర్లీ మార్నింగ్ వేయచ్చు అలా వేస్తారు కాబట్టి మనం లేట్ అయినప్పుడు ఆ చట్నీ తినకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే సమ్మర్ కాబట్టి అస్సలు అవాయిడ్ చేయాలి. ఇక నేనైతే ఇంకోటి ఎగ్ దోశ ఒకటి వేసుకున్నా. ఎగ్ దోశ మీద కారం వేసుకున్నా. నేను వాడేది మసాలా కారం, ఎగ్ దోశలకి చాలా బాగుంటుందండి. కర్రీస్లో కూడా మేము మసాలా కారమే వాడతాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా ఇంకా ఎగ్ దోశ అనేది మంచిగా వస్తుంది. దాన్ని కొంతమంది అలాగే మడత పెట్టేస్తారు, అలా బాగుంటుందండి. 2 సైడ్స్ కూడా మనకి కాలితేనే దోశ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ దోశ కంపల్సరీ సెకండ్ టైం టర్న్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. ఎగ్ దోశని చూస్తుంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ నైట్ ఇస్తున్నా, ఆ దోశని చూస్తుంటే చాలా స్పైసీ అనిపించింది, చాలా బాగుంది టేస్ట్. మార్నింగ్ తిన్న టేస్ట్ నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు దాన్ని చూస్తే అలా గుర్తొచ్చేసింది, అంత బాగుంది. చూసారా, ఇక్కడైతే నా ఎమ్మి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. అది అండి, ఈరోజైతే సండే రోజు నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసింది ఇదే. ఫిష్ ఫ్రై అనేది అయితే నేను షూట్ చేయలేదండి, ఇంకా అది తినే ముందు ఫ్రై చేయొచ్చులే అని వదిలేసాను, కానీ తర్వాత చాలా బాగుంటుంది. ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంది కదండి. ఎలా ఉంది ఈ బ్లాగ్? మీకు గిన్నె నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, అలాగే బెల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాగే ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావాలనుకుంటున్నా, దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. దయచేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యూటిఫుల్ థింగ్స్ బై జియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. డైలీ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తా. అలాగే మీరు కూడా నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. చూసారా, ఇక్కడ కర్రీ అయితే మాత్రం చూస్తుంటేనే మీకు అర్థమైపోద్ది ఎంత టేస్ట్ ఉంటుందో. చాలాసేపు తీసానండి వీడియో మాత్రం, ఆ కర్రీని చూస్తుంటే అలా నాకు కెమెరా తీయాలనిపించలేదు, చాలా బాగుంది. ఓకే, బాయ్, సీ యూ సూన్.